చూసామంటారా మనవడా సొరకాయలు ఎట్ట పండించాను కాయకి రూపాయి గాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చుద్ది 6,000కే సంబరపడిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్ట గురు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి ఇంతవరకు దీలా నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టను. చిట్టి ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరం ఏమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే పదండి సోదా. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబా చీరలు ఉన్నాయమ్మే. కంచి, ధర్మపురం, నైలాక్స్, బాయిల్, నేత, జనతా చీరలా వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకి అమ్ముతావా? అబ్బే ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది. ఏది ఆ నైలాక్స్ ఇవ్వు. నా దగ్గర మగాళ్ళకి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్ కనక మహాలక్ష్మిని. నా మనవడు ఎవరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పట్టుకుపోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి చూడదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏమయ్యో, నీ ఊరొచ్చావు కదా అని ఫోర్స్ కొడుతున్నావా? ఫోజా పొరపడ్డావు, మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయిందే.